అయితే అన్నం తినాలి అని అనుకోవట్లేదు, బట్ మా బాబాయ్ వల్ల తినాలి అనుకుంటున్నాం. తినాలి, కంపల్సరీ తినాలి. ఇంకా పోయే వరకు ఇంకా 1 అవర్ ఉంది మాకు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే లేచిన అనమాట. సో ఈరోజు ఏడుకోతున్నామంటే ఇంకా తెలియదు ఏడుకోవాలో. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి అన్నం తిని కొంచెం సేపు అయితే రెడీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనమాట. టైం అయితే 10 అవుతుంది. సో 10కి అయితే లేచిన అనమాట. నైట్ ఎప్పుడు అనుకుంటున్నాం మాకైతే అర్థమవుతలేదు మనోడు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా ఏడుకోతాం. వాళ్ళు ఫోన్ చేస్తారేమో అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఏడుకోవాలో. సో ఫోన్ చేస్తే అక్కడైతే వెళ్ళిపోదాం అనమాట సీదా. సో చెప్తా, ఫోన్ చేస్తే వాళ్ళు వెయిట్ చేద్దాం. సో అన్న అయితే ఫోన్ చేసేయండి గైస్. ఏమన్నాడంటే మీరు 4 o'clock అయితే వచ్చేసేయండి, సీదా షూట్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నైట్ అంట. ఎక్కడ అంటే లొకేషన్ ఎక్కడ అది? సో జడ్చర్ల అనమాట లొకేషన్. సో ఇక్కడ నుంచి వెళ్ళి జడ్చర్లకి వెళ్ళి పోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి డ్యాన్సర్ అక్కడ ఎంతోమంది వస్తారో తెలియదు. మనమైతే ఈవినింగ్ అనమాట పోయేది. అప్పటి వరకు మనం ఇంట్లోనే కూర్చొని ఫ్రెష్ అప్ అయ్యి తిని రెస్ట్ తీసుకొని తర్వాత మెల్లగా పండుకొని ఈవినింగ్ టైంలో లేచి మమ్మీ వాళ్ళకి చెప్పి సీదా వెళ్ళిపోదాం అనమాట 4 o'clockకి. సో అలా ఇంటికి పోయి అక్కడ నుంచి జడ్చర్ల వెళ్ళాలన్నమాట. అక్కడ ఎలా ఉండబోతుందో ఎలా ఉందో లొకేషన్ మీకైతే చూపిస్తా. సో మీరైతే వీడియో మొత్తం అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం ఇంకా ఫ్రెష్ అప్ అయితే కాలేదు, ఫ్రెష్ అప్ అయ్యి సో తిందాం అనమాట. మనోడైతే వాడు తిన్నాడు ఆల్రెడీ, ఫ్రెష్ అప్ అయ్యి కూడా. సో మనం బ్రష్ చేసుకొని ఇంకా తిందాం, తినే రెస్ట్ అయితే తీసుకుందాం. సో చలో. సో నేనైతే ఫ్రెష్ అప్ అయినాను గైస్. సో మా మమ్మీ ఏం చేసిందో కర్రీ చూద్దాం. రైస్, పప్పు వేసిందేమో ఈరోజు. సో ఇంకేముంది, ఈ కాకరకాయ నైట్ కర్రీ అనుకుంటా. సో అన్నం అయితే తింటున్నాను. టేస్ట్ అయితే బాగుందన్నమాట. మీరు కూడా తినండి గైస్ ఫుడ్. మా డాడీ అయితే ఫోన్ చేస్తున్నాడు, సీదా తిని అయితే వెళ్ళిపోదాం. చలో. సో తిని అయితే బయలుదేరుతున్నాం. మా డాడీ అయితే పిలుస్తున్నాడు ఒకటే ఫోన్ చేసి. సో సీదా వెళ్ళిపోదాం అన్నమాట డాడీ దానికి. సో ఏం ప్రాబ్లం ఉందో కట్ అవుతున్నాయంట మనీ, దేనివల్లనో అర్థమవుతలేదు. పోయి అయితే చూద్దాం ఒకసారి, బ్యాంక్ అయ్యి అడగదాం ఏమంటారు. సో చలో లాక్ అయితే వేద్దాం ఇప్పుడు. సో మా డాడీకి అయితే వచ్చేసాం కదా. సో చూడండి, ఇప్పుడైతే బ్యాంక్ వెళ్ళాలి, చెక్ చేయించుకున్నారు. సీదా బ్యాంక్ పోయి ఏమైందో చెక్ చేసి సీదా వెళ్ళిపోదాం. బ్యాంక్ అయితే వెళ్ళిపోదాం అయితే వచ్చేసాం అనమాట. ఏమైందో ప్రాబ్లం ఇకైతే వచ్చేసాం గైస్. అది కొంచెం మనం ఏటీఎం కార్డ్ యూజ్ చేసాం కదా డిపాజిట్కి, దానికి దీనికి. సో దాని ఛార్జెస్ అయితే పడ్డది అనమాట. ఇంకా 160 రూపీస్ అయితే కట్టాలి. సో అడిగైతే వచ్చేసినాం, ఇంటికి అయితే వచ్చేసినాం. కొంచెం సేపు రేట్ తీసుకొని రేపు పడుకుందాం, ఎలాగో ఈవినింగ్ పోయేది ఉంది. సో మమ్మీ కోసం వెయిట్ చేద్దాం. సో ఈ పోరగాలు ఎవరైనా చూస్తున్నారా గైస్? సో వీళ్ళైతే ఈరోజు చాలా రోజుల తర్వాత కలిసిరాను. చాలా రోజుల తర్వాత కలిసిరు. మనోడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. వీళ్ళకి ఈరోజు హాఫ్ డే ఇచ్చిరాను. సో స్కూల్ అయితే హాఫ్ డే ఇచ్చారు. వీళ్ళైతే చాలా రోజుల తర్వాత అసలు రారనమాట మాతానికి, కానీ ఈరోజు వచ్చిరనమాట. సో వీళ్ళతో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. ఏం చేయాలో, ఇంకా 3 hours అయితే ఉంది మనకు టైం పోవడానికి. అప్పుడు వరకైతే వీళ్ళతో టైం పాస్ చేసుకొని ఇంకా సీదా వెళ్ళిపోదాం. సో అప్పుడు దాకా అయితే క్యారమ్ బోర్డ్ ఆడదాం. సో వీళ్ళ పేరు సిద్ధు, శివ, భ్యాన్సీ. సో వీని పేరు అయితే తెలియదు మనకు, రామ్ చరణ్ అంట. టైం పాస్ చేసి ఇంకా 2 hours వీళ్ళతో తిని వెళ్ళిపోదాం సీదా. చలో. సో మా మమ్మీ అయితే వచ్చేసింది గైస్ చూడండి. ఇంకా మా మమ్మీని చెప్పి వెళ్ళిపోవాలన్నమాట సీదా. సో కొంచెం టైం అయితే ఉంది ఇంకా. మేమైతే వెళ్ళిపోతున్నాం మమ్మీ ఈరోజు. సో
సో రెడీ అయితే అయిపోయినా గైస్. టైం అయితే ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది అనమాట. సో 5:30 అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే సౌందర్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో సీదా మా అన్న కూడా బయట ఉన్నాడు, రెడీ అయిపోయిన అనమాట. సో సీదా వెళ్ళిపోదాం. అక్కడ ఎంతమంది వస్తారో ఎవరు వస్తారో తెలియదు కానీ సో ఆడుకొని చూద్దాం ఏమవుతుందో. చలో సక్సెస్ఫుల్గా అయితే చేద్దాం అనమాట గైస్. ఇంకా టైం ఉంది. పోయి అయితే చూపిస్తాను ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. పోయి అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం గైస్. వాళ్ళ మమ్మీ డ్రెస్ కోసం డ్రెస్ చదువుతుంది. వాళ్ళ డాడీ బయటకు పోయిండు. సో ఇప్పుడే వచ్చామన్నమాట వాళ్ళ ఇంటికి. సౌందర్య అయితే లేదు. సో వచ్చాక సార్ మార్నింగ్ కాలేదు. సో వచ్చాక అయితే ఇంకా ఎవరు వస్తున్నారంటారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ హీరో. సో వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం అయితే. అప్పటి వరకు అయితే కూర్చుందాం. ఇగో ఇంత మంచిగా కూర్చున్నా. వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. వచ్చేసింది కెమెరామ్యాన్. కెమెరా హాయ్ బ్రో. సో ఎంత టైం పడుద్ది మనకు పోవడానికి? బ్రో మొత్తం టీచర్లేదా బ్రో? ఏమంటావు? సో బ్రో అయితే షూట్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడే వచ్చింది సౌందర్య. సో ఎలా ఉంది చూడండి. ఇప్పుడైతే షూట్ చేసినాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. మేము లేట్ అయిపోయింది మాకు పోయే వరకు. సో సీదా అయితే వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది ఇక్కడనే. యాక్చువల్గా 6కి బయలుదేరాం అనుకున్నాం కానీ ఇక్కడ అన్న వాళ్ళు కూడా వచ్చారు యాక్చువల్గా, కానీ వాళ్ళకి లేట్ అయిపోయింది. సో సీదా వెళ్ళిపోదాం. సో సీదా వెళ్ళిపోదాం గైస్. చలో మేమైతే బయలుదేరుతున్నాం గైస్. లూజర్లో ఎక్కినాం అనమాట. సో మా అన్న కెమెరామ్యాన్ బ్రో, సో నేను అనమాట. ఇప్పుడు బయలుదేరి అక్కడ ఏడవుతున్నాం అన్న మనం ఇప్పుడు జడ్చెల్ల షూట్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. సో మధ్యలో ఏమైనా ఆకలేస్తే అక్కడ వెయిట్ చేయాలి. అంతేగానా? తిన్నావా ఏమన్నా? సో ఏం తినలేదు లేకపోతే లేదా? సీదా పోయి పండుకోవాలి ఇప్పుడు. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అలా చెప్పనా కొంచెం నా యూట్యూబ్ ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవన్ రామ్. చెప్పరా? పవన్ రామ్ 01. పవన్ రామ్ 01. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. సో సీదా మేమైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇంకా ఏడా వెయిట్ చేస్తామో ఏడా దిగుతామో మాకైతే తెలియదు. సో తినే కాడ అయితే వెయిట్ చేసి అక్కడ తిని ఏం తింటున్నామో మీకు చూపిస్తాము. చికెన్ బిర్యానా, మటన్ బిర్యానీ, అందరూ ఏం తింటారని వెయిట్ చేయాలి. అంతే. సో గైస్ ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వెయిట్ చేసినాం. సో టైం 10 అవుతుంది. ఆకలిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే బ్రో ఇదేనా రెస్టారెంట్ మనకు? నేను కాదు అందరు అడుగు ఏం తినిపిస్తాడు? చికెన్ బిర్యానీ. సో ఆకలిస్తుంది. సో ఇప్పుడైతే అన్నం తినాలి అని అనుకోవట్లేదు, బట్ మా బాబాయ్ వల్ల తినాలి అనుకుంటున్నాం. తినాలి, కంపల్సరీ తినాలి. ఇంకా పోయే వరకు ఇంకా 1 అవర్ ఉంది మాకు. సో పోయి పండుకొని సీదా మార్నింగ్ ముఖం అయితే కడుక్కుంటా. సీదా మార్నింగ్ పోయి మీరైతే పైకి సో ఆకలేసం వేసిపోయి తిందాం. రెస్టారెంట్స్ ఇదే అన్నమాట. చూడండి ఫుడ్ ఎలా ఉండబోతుంది మనకైతే తెలీదు. సో పోయి అయితే తిందాం. లెట్స్ గో. సో బిర్యానీ అయితే బుక్ చేసినాం గైస్. సో అన్న అయితే సరే చేస్తున్నాడు. సో అటు సైడ్ డాన్సర్స్ అన్నమాట. సో ఇప్పుడైతే తినేది బయలుదేరదాం. టైం ఎగ్జాక్ట్లీ 10:32 అవుతుంది. సో డైరెక్ట్ తినే వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ ½ an hour అనమాట. సో ప్రాక్టీస్ చేసే వరకు 2 hours అంటే ఆల్మోస్ట్ 3 అయిపోతుంది. తిన్నదంతా ఇది ఎందుకు తింటున్నాం అనుకుంటారు. సో డ్యాన్స్ కోసమే అనమాట. సో నేనైతే సీదా వెళ్ళిపోదాం. ఇక్కడ రూమ్లో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ షూట్ ఎప్పుడు? సో మార్నింగ్ 8 గంట. సో చూపిస్తాం మీకు. మీరు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసుకోండి గైస్. సో తిందాం మంచిగా ఫుడ్ అయితే. చలో
గైస్ డైరెక్ట్ తినేసి డైరెక్ట్ హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మేము ఉండేది ఇక్కడే నైట్ స్టే. సో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే షూట్ ఉందన్నమాట మాకు. డైరెక్ట్ షూట్ అయితే వెళ్ళిపోవాలి. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది తినే వరకు. మాకు తినేసి ఇంకా డైరెక్ట్ హోటల్కి వచ్చేసి 11 అయితే అయిపోయింది. పోయి పండుకొని వీడియో ఎడిట్ చేసి సో రేపు మార్నింగ్ అయితే లేవుదాం. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేపుతారో తెలియదు మాకు. సో చలో గైస్. సో మేముండే రూమ్ అయితే బెడ్ ఇలా ఉంది, రూమ్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో అయితే పండుకోవాలన్నాం మేము. సో పండుకొని అయితే సీదా రేపు మార్నింగ్ అయితే లేవాల్సి వస్తుంది. సో చలో గైస్ పండుకుందాం ఈరోజు ఇదే బెడ్ మీద. సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ షేర్ చేసుకోండి గైస్. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. టాటా బాయ్ బాయ్. स्टार्ट कर.